హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం అరేస్లో అర్థమెటిక్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందామండి. సో అర్థమెటిక్ ఆపరేషన్స్లో ఏమేమి ఉంటాయి అన్నది ఆల్రెడీ మీకు ఇక లిస్ట్ చేసి పెట్టానండి నేను. ఓకే. సో ఇందులో ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుందామండి మనం. సో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఈ అర్థమెటిక్ ఆపరేషన్స్లో ప్రతి ఒక్క ఆపరేషన్ కూడా ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ జరుగుతాయండి. అంటే ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్ అంటే ఏంటంటే అండి, ఫస్ట్ అరేలో ఉన్న ప్రతి ఫస్ట్ నెంబరు సెకండ్ అరేలో ఉన్న ఫస్ట్ నెంబర్తో, అలాగే ఫస్ట్ అరేలో ఉన్న సెకండ్ నెంబరు సెకండ్ అరేలో ఉన్న సెకండ్ నెంబర్, అలాగా ప్రతి ఒక్క దాంతో ఒకటి కరెక్ట్గా మీకు ఆపరేషన్స్ జరుగుతాయి అనమాట అండి. చూడండి, మీకు చేసి చూపిస్తాను. చేసి చూపిస్తే మనకి ఈజీగా అర్థమవుతుందండి. ఓకే అండి. సో మనం ఒక 2 అరేస్ తీసుకున్నాం. ఫస్ట్ 1D అరే తీసుకుందాము. ARR1 ఈక్వల్ టు np డాట్ array 1 2 3 4. ఓకే, ఒక 4 తీసుకున్నానండి లిస్ట్లో. అలాగే సెకండ్ అరే తీసుకుంటున్నాను. ARR1 ఈక్వల్ టు np డాట్ array, ఇది కూడా సేమ్ 1 2 3 4 తీసుకుంటాను. ఓకే, ఈ రెండు కూడా మనకి సింగిల్ డైమెన్షన్ అరే అనమాట అండి. సో ఇప్పుడు ఈ అరేని నేను np డాట్ యాడ్ అనే దానికి అప్లై చేస్తానండి. np డాట్ యాడ్ అంటే ఎడిషన్ అండి. ఎడిషన్ జరుగుతుంది. సో మీకు ఎడిషన్ ఎలా జరుగుతుంది అన్న విషయం తెలిసేది చూడండి ఈజీగా. ఇక్కడ ARR1 ARR2. ఓకే, రెండు 1 అనే పెట్టాను ఇక్కడ నేను. దీన్ని 2 కింద కన్వర్ట్ చేద్దామండి. ఓకే, సో ఎంటర్ చేస్తున్నాను. ఓకే, మనం ఫంక్షన్ రాస్తున్నాము, బట్ మనం ఇంపోర్ట్ చేయలేదండి numpyని. ఇంపోర్ట్ numpy యాజ్ np. సో ముందు మనం numpyని ఇంపోర్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ ఫంక్షన్స్ వర్కౌట్ అవుతాయండి. ఓకే అండి. సో ఎంటర్ చేశానండి. ఇక్కడ చూసారా, మీకు ప్రతిదీ కూడా యాడ్ అయ్యి మళ్ళీ సింగిల్ డైమెన్షన్ అరే వచ్చేసింది మీకు. ఇక్కడ యాడ్ ఎలాగైందంటే అండి, 2 అరేస్, ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ సెకండ్, థర్డ్ ఫోర్త్, అలాగా ఎలిమెంట్ వైజ్ యాడ్ అవుతాయి అన్నమాట అండి. ఓకే అండి. సో ఇప్పుడు దీన్నే మల్టీ డైమెన్షన్ అరే కింద తెద్దామండి. ఓకే, సో మల్టీ డైమెన్షన్ అరే కింద చేద్దాము. np డాట్ అరే, అది కూడా మనకి ఎలా అవుతుందో తెలుసుద్ది. 1 2 2 3 4. ఓకే, 1 2 3 4 ఫస్ట్ అరే అండి. సేమ్ సెకండ్ అరే కూడా ఒకటి తీసుకుంటాను. ఇది 2 అని పెట్టాను. ఇప్పుడు np డాట్ యాడ్, మళ్ళీ ఎడిషన్ చేస్తున్నానండి. అంటే మల్టీ డైమెన్షన్లో 2Dలో మనకి యాడింగ్ ఎలా జరుగుద్ది అనేది చూపిస్తున్నానండి మీకు. ARR కాదు, AD1 AD2. ఓకే, మీరు చూసారా, 2 4 6 8. సో ఇక్కడ ఏం జరిగిందంటే అండి, మీరు గమనిస్తే ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ లిస్టు, అదే ఫస్ట్ అరేలో ఉన్న సెకండ్ లిస్టు. ఓకే, ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ లిస్ట్ ఏమో సెకండ్ అరేలో ఉన్న ఫస్ట్ లిస్ట్తో యాడ్ అయిపోయింది. అలాగే సెకండ్ అరేలో ఉన్న సెకండ్ లిస్టు ఫస్ట్ అరేలో ఉన్న సెకండ్ లిస్టు సెకండ్ అరేలో ఉన్న సెకండ్ లిస్ట్కి యాడ్ అయిపోయింది. సో ఇక్కడ వేరే నెంబర్లు మార్దాం, మనకు తెలిసిద్ది. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 2 నుంచి తీసుకుందామండి. 2 3 4 5, సేమ్ కూడా ఇక్కడ కూడా అవే తీసుకుందాము. 5 4 3 2. ఓకే, ఇప్పుడు రన్ చేస్తున్నానండి. అది చూడండి, చూసారా. సో ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ లిస్ట్ ఏంటండి, 1 2 3 4. సో దాన్ని సెకండ్ అరేలో ఉన్న ఫస్ట్ లిస్ట్ని యాడ్ చేస్తే సో 2 4 6 8. చూసారా, మళ్ళీ మల్టీ డైమెన్షన్ అరే వచ్చేసింది మనకి. సో 2 4 6 8 యాడ్ అయింది. అలాగే ఫస్ట్ లిస్ట్లో ఉన్న సెకండ్ లిస్టు, సో ఫస్ట్ అరేలో ఉన్న సెకండ్ లిస్టు సెకండ్ అరేలో ఉన్న సెకండ్ లిస్టు, ఈ రెండు చూస్తే 4 6 8 10, 4 6 8 10. చూసారా. సో అలాగా సింగిల్ డైమెన్షన్ అరేలో వచ్చి
సింగిల్ డైమెన్షన్ అరేలో యాడ్ యూస్ చేస్తే సింగిల్ డైమెన్షన్ అరే వచ్చేస్తుంది. అలాగే మల్టీ డైమెన్షన్లో యాడ్ యూస్ చేస్తే మల్టీ డైమెన్షన్ అరే కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాగా ఎలిమెంట్ వైజ్ యాడింగ్ చేసుకోవచ్చు అనమాట అండి అరేలో అర్థమెటిక్ ఆపరేషన్స్ యూస్ చేసి. ఓకే అండి, యాడింగ్ ఒకటే కాదండి, సబ్ట్రాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి. సో సబ్ట్రాక్షన్స్ కూడా చేస్తానండి. ఇక్కడ చూడండి, సో ఇదే సేమ్ ఈ అరైసే ఉన్నాయి కదండి, ఇవే అరైస్ తీసుకుందాం మనం. సో యాడింగ్ చేసాం కదండి, ఇప్పుడు దీన్నే సబ్ట్రాక్షన్ చేద్దాం. ఓకే, సో దీన్ని ఇక్కడ కాపీ చేస్తానండి. ఒకటి అరే నెంబర్ మారుస్తాను. 2 ఆల్రెడీ వాడాం కాబట్టి 3, 4 వాడదామండి. ఓకే, సో ఎన్పి డాట్ అరై ఇక్కడ మనకు సపరేషన్ అవ్వాలి కాబట్టి సో 5, 6, 7, 8 అని పెడతానండి. సో ఇప్పుడు మనకి పైన అరే ఏదైతే ఉందో ఆ అరేలో నుంచి, అంటే ఫస్ట్ అరే ఏదైతే ఉందో ఆ అరేలో నుంచి సెకండ్ అరే మైనస్ అయిపోతుందండి. ఇక్కడ సబ్ట్రాక్షన్ కూడా మనం రాద్దాము, సబ్ట్రాక్ట్. ఓకే, సో దీన్ని ఎంటర్ చేస్తున్నానండి. ఇవి కూడా మార్చాలి కదా, 3, 4. సో థర్డ్ అరే 4 అరే సింగిల్ డైమెన్షన్లో సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ వచ్చేదండి. చూసారా, 5 మైనస్ 1 4, 6 మైనస్ 2 4, 7 మైనస్ 3 8 మైనస్, అంటే ఎలిమెంట్ వైజ్ మైనస్ చేసి మనకు క్యారై కూడా రిజల్ట్ కింద ఇచ్చేస్తుందండి. సేమ్ మల్టీ డైమెన్షన్ కూడా జరుగుతుందండి. సో మల్టీ డైమెన్షన్లో కూడా చూడండి, దీన్నే యాడ్ని సబ్ట్రాక్షన్ కింద మారుస్తాను మల్టీ డైమెన్షన్లో. అదిగోండి, సో ప్రతిదీ కూడా 1 మైనస్ 1 0, 2 మైనస్ 2 0, 3 మైనస్ 3 0, 4 మైనస్ 4 0, 2 మైనస్ 2. సో ప్రతిదీ కూడా మైనస్ వాల్యూ 0 వచ్చినాయి కాబట్టి అన్ని 0 ప్రింట్ అయినాయి అనమాట. అది కూడా మల్టీ డైమెన్షన్లో మనకి 2Dలో మనకి అరే వచ్చేసిందండి జీరోస్తో. అదే మనం ఇక్కడ వేరేది ఏదైనా ఉన్నా కూడా అది కూడా మనకు వస్తుందండి. ఇంకొకటి చూడండి, చూసారా, ఒక సింగిల్ నెంబర్ మార్చాను, 3 మైనస్ 1, అందుకే ఇక్కడ 2 వచ్చింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యాడింగ్ అనేది, ఎడిషన్ అనేది కానీ, సబ్ట్రాక్షన్ అనేది కానీ, ఓకే, మల్టిప్లికేషన్ కూడా చెప్తానండి. ముందు 2 చెప్తున్నాను. యాడింగ్ అనేది కానీ, సబ్ట్రాక్షన్ అనేది కానీ ఎలిమెంట్ వైజ్ ఎలిమెంట్, అంటే ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ నెంబరు, సెకండ్ అరేలో ఉన్న సెకండ్ నెంబరు, ఫస్ట్ అరేలో ఉన్న సెకండ్ నెంబరు, సెకండ్ అరేలో ఉన్న సెకండ్ నెంబర్, ఇలాగా ఎలిమెంట్ వైజ్ యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్ జరుగుతుంది అనమాట. యాడ్ యూజ్ చేస్తే యాడ్, సబ్ట్రాక్షన్ యూజ్ చేస్తే సబ్ట్రాక్షన్ అనమాట అండి. అదే మల్టీ డైమెన్షన్లో అనుకోండి, ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ లిస్టులో ఉన్న ఫస్ట్ ఎలిమెంటు, అలాగే సెకండ్ అరేలో ఉన్న ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ ఎలిమెంటు, ఈ 2 యాడ్ అవుతాయి. సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్, అలాగే ప్రతిదీ కూడా యాడింగ్ అవని, సబ్ట్రాక్షన్ అవని మనకి మల్టీ డైమెన్షన్లో అవని, సింగిల్ డైమెన్షన్లో అవని. సో ఇలాగా ఎలిమెంట్ వైజ్ సబ్ట్రాక్షన్ జరుగుతుందండి. ఓకే అండి, సో ఇక మల్టిప్లికేషన్ చూద్దాం. మనం ఇంతకుముందు మల్టిప్లికేషను ఆల్రెడీ చూసాం. మనం మల్టిప్లికేషన్ జరిగినప్పుడు ఏం జరిగిందండి, సో ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ రో సెకండ్ అరేలో ఉన్న ఫస్ట్ కాలంతో మల్టిప్లై అయ్యింది కదండి. సో ఇక్కడ అలా అవ్వదండి, ఈ ఆపరేటర్లో డిఫరెంట్గా అవుతుందండి. మీకు చూపిస్తాను చూడండి. సో ఇంకొక అరే తీసుకుంటున్నానండి, ఏఎం మల్టిప్లై కాదండి, AM1 అని తీసుకున్నాను. AM1 ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే. ఓకే, ఎన్పి డాట్ అరే అని ఒక లిస్ట్ తీసుకున్నాను, సింగిల్ డైమెన్షన్ అరే తీసుకుంటున్నానండి. సో 2 3 4 5. ఓకే, ఇప్పుడు ఇంకొక లిస్ట్ తీసుకుంటున్నాను, AM2 ఈక్వల్ టు ఎన్పి డాట్ అరే. ఇది కూడా సింగిల్ డైమెన్షన్ అరే. సింగిల్ డైమెన్షన్ అరేని మనం 2 కదండి, ఇంకొక నెంబర్ తీసుకుంటాను, 1 2 3 4. ఓకే, సో ఇలాగా 2 అరేస్ తీసుకున్నాను. ఈ రెండింటిని మల్టీప్లై అనే ఒక ఫంక్షన్ ఉందండి. ఇదిగోండి మల్టీప్లై. ఓకే, సో మనం స్పెల్లింగ్ మిస్టేక్ రాసే అవకాశం ఉంది. సో మనకి ఏం చేయాలంటే ఇక్కడ ట్యాబ్ క్లిక్ చేసాం అనుకోండి, మనం స్పెల్లింగ్ మిస్టేక్ కూడా రాయము. ఓకే, సో AM1 AM2 రన్ చేశాను. చూడండి, ఇక్కడ మనకు మామూలుగా అయితే ఒక కాలం వచ్చి, ఒక రో వచ్చి, ఒక కాలంతో మల్టిప్లై అయ్యేది డాట్లో. మనం డాట్లో చేసాం కదండి ఇంతకుముందు వీడియోస్లో. డాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే ఒక కాలం, ఒక రో వచ్చి ఒక కాలంతో మల్టిప్లై అయ్యేదండి. ఇక్కడ అలా కదండి, ఎలిమెంట్ వైజే అవుతుందండి. సో 2 × 1, 2 1s are 2, 3 × 6,
3 to 6, 4 into 3, 4 3 is 12 అలాగ అవుతుంది అనమాట. అంటే ఎలిమెంట్ వైజ్ మల్టిప్లికేషన్ అవుతుంది అనమాట. ఈవెన్ డివిజన్ కూడా అలాగే అవుతుందండి. సో ఇదే దాన్ని డివిజన్ కింద తీసుకుంటాం చూడండి. డివిజన్ స్పెల్లింగ్ రాస్తాను. డివైడ్, డివిజన్ కాదండి, డివిజన్. అందుకే మనం ఒకసారి ఎప్పుడైనా సరే ఫంక్షన్ అక్కడ ఏం రాసిందో చెక్ చేసుకోవాలండి. మనం ఫ్లోలో ఏంటంటే మనం డివిజన్ అంటే డివిజన్ రాసేస్తాం, మల్టిప్లికేషన్ అంటే మల్టిప్లికేషన్ రాసేస్తూ ఉంటాం అనమాట. సో అలా కాకుండా మనకు ఫంక్షన్ అందులో ఎలా రాశారు అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీంతో డివైడ్ చేసిందండి, ఎలిమెంట్ వైజ్ డివైడ్ చేసిందండి. 2 డివైడెడ్ బై 1 2 అండి, 3 డివైడెడ్ బై 2 1.5 అండి, 4 డివైడెడ్ బై 3 1.333 వచ్చిందనమాట, 5 డివైడెడ్ బై 4 1.20. సో అలాగా ఎలిమెంట్ వైజ్ డివైడ్ చేసిద్దండి. సో ఇలా సింగిల్ డైమెన్షనే కాదండి, మల్టీ డైమెన్షన్ కూడా అలాగే డివిజన్ చేసిద్దండి. సో ఇక్కడ చెక్ చేద్దామండి. సో ఆల్రెడీ మన దగ్గర ఎరేస్ ఉన్నాయి కదా, ఆ ఎరేస్తో నేను చెక్ చేసి చూపిస్తున్నాను మీకు. చూసారా, డివిజన్ జరిగినప్పుడు ప్రతిదీ కూడా ఎలిమెంట్ వైజ్ జరిగింది. చూడండి, ఫస్ట్ లిస్ట్లో ఉన్నది ఫస్ట్ లిస్ట్, 1 డివైడెడ్ బై 1, 2 డివైడెడ్ బై 2, ఓకే, 3 డివైడెడ్ బై 3, 4 డివైడెడ్ బై 4, 2 డివైడ్, అలా ప్రతిదీ. ఇక్కడ కొంచెం మనకు తేడాగా ఉంది కాబట్టి 3 డివైడెడ్ బై 1 కాబట్టి 3 వచ్చింది ఇక్కడ. సో అలాగా అందుకే ప్రతిదానికి 1 వచ్చింది, ఎందుకంటే సేమ్ నెంబర్స్ యూస్ చేసాం మనం. ఇక్కడ ఒక్కటే కొంచెం డిఫరెంట్గా యూస్ చేసాం కాబట్టి ఇక్కడ 3 వచ్చిందండి. సో అలాగా ఎలిమెంట్ వైజ్ డివిజన్ అవుతుంది అనమాట అండి. సో నేను ఇక్కడ సింగిల్ డైమెన్షను మల్టీ డైమెన్షనే చూపించాను మీకు. సో ఇవే ఆపరేషన్స్ మనకి సింగిల్ డైమెన్షను మల్టీ డైమెన్షన్తో కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు నేను సింగిల్ టు సింగిల్ చూపించాను, మల్టీ టు మల్టీ చూపించాను. సో ఇప్పుడు సింగిల్ టు మల్టీ కూడా యాడింగ్ అవని, సబ్ట్రాక్షన్ అవని, మల్టిప్లికేషన్ అవని, డివిజన్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకే, సో దానికంటే ముందు మీకు పవర్ కూడా చూపించేస్తాను. పవర్ చూపించిన తర్వాత అప్పుడు సింగిల్ టు మల్టిప్లై అని కూడా ఒక అరేని క్రియేట్ చేద్దాము. క్రియేట్ చేసి దానికి కూడా ఈ ఆపరేషన్స్ని అప్లై చేద్దామండి. ఓకే అండి. సో ఇప్పుడు పవర్ని చూద్దామండి. సో పవర్ ఏంటంటే అండి, ఇలాగ ప్రతిదానికి ఎలిమెంట్ వైజ్ కూడా చేసుకోవచ్చండి, ఎలిమెంట్ కాకుండా కూడా చేసుకోవచ్చు. ఎలిమెంట్ చేస్తే ఎలా వస్తుందో నేను చూపిస్తాను చూడండి. పవర్ చూసారా, పెద్ద 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 నెంబర్స్ వచ్చేస్తాయి. ఎందుకు వచ్చినాయి అంటే నెంబర్స్, సో 1 to the power of ఫస్ట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ నెంబర్, అంటే సెకండ్ అరేలో ఉన్న ఫస్ట్ నెంబర్, ఫస్ట్ అరేలో ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ నెంబర్కి సెకండ్ అరేలో ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ నెంబర్తో పవర్ అవుతుందండి. అంటే 1 to the power of 1 అనమాట, 2 to the power of 2, 3 to the power of 3, 4 to the power of 4, 2 to the power of 2, 3 to the power of 1 అలా అనమాట. సో అలాగా ప్రతిదీ కూడా పవర్ క్యాలిక్యులేట్ అయ్యి మనకి దీంట్లో రిజల్ట్ వచ్చేసింది అనమాట. సో ఇలాగే కాదు, కావాలనుకుంటే మనం ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చండి. మనం ఏం చేయొచ్చు అంటే అండి, ఇప్పుడు ఇక్కడ నేను మీకు ఏం చేస్తాను, 2 అరేస్ ఇచ్చాను కదండి. అరేస్ కాకుండా నేను ఇక్కడ నెంబర్ ఇచ్చాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు కూడా క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న ఫస్ట్ అరేకి ప్రతి దానికి పవర్ ఆఫ్ 3 అప్లై అవుతుంది అనమాట. సో 1 1 1 1 1 2 1 అంటే 1 to the power of 3 అనమాట, 2 to the power of 3, 3 to the power of 3, 4 to the power of 3 అలా క్యాలిక్యులేట్ అయ్యి మనకి ఈ రిజల్ట్ని ఇచ్చిద్ది అనమాట. సో అలాగా ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ 4 కూడా ఎలిమెంట్ వైజ్ ఫంక్షన్స్ జరుగుతాయండి, ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్స్ జరుగుతాయంటే ప్రతి ఎలిమెంట్. సో ఇప్పుడు మనం సింగిల్ డైమెన్షన్ అరేలో ఈ ఫంక్షన్స్ ఎలా జరుగుతాయో చూసాము, మల్టీ డైమెన్షన్లో ఎలా జరుగుతాయో చూసాము. సో ఇప్పుడు ఇదే ఒక సింగిల్ ఒక మల్టీ కూడా తీసుకుందామండి. ఓకే అండి. సో ఇక్కడ సింగిల్కి SD1 అని పెడుతున్నానండి. SD1 ఈజ్ ఈక్వల్ టు NP డాట్ అరే, ఇక్కడ సింగిల్ డైమెన్షన్ అరే తీసుకుంటాను 4. ఓకే, సో ఇప్పుడు ఏ మల్టీ డైమెన్షన్ అరే తీసుకుంటాను, MD1 ఈక్వల్ టు NP డాట్ అరే ఓకే, ఫస్ట్ లిస్ట్లో అండి 1 2 3 4. ఓకే, ఈ ఫస్ట్ లిస్ట్లో 4 తీసుకున్నానండి. సెకండ్ లిస్ట్లో మళ్ళీ 4 తీసుకుంటున్నాను, 1 2 3 4. ఓకే, సో 2 లిస్టులు తీసుకున్నానండి. సో ఇది మనకి మల్టీ డైమెన్షన్ కాదండి, 3 డైమెన్షన్ అయిపోయింది. సో దీన్ని 2 డైమెన్షన్ చేయాలంటే ఒక్క బ్రాకెట్ తీసేయాలండి అంతే.
సో ఒక బ్రాకెట్ తీసేస్తే 2 డైమెన్షన్ అరే అయిపోయిందండి. సో ఓకే, ఇప్పుడు సింగిల్ డైమెన్షన్ అరే 2 డైమెన్షన్ అరే. దీనికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ యాడింగ్, తర్వాత సబ్ట్రాక్షన్, తర్వాత మల్టిప్లికేషన్, ప్రతి దాన్ని కూడా అప్లై చేసి చూద్దామండి. ఓకేనా. సో ఎన్పి డాట్ డైరెక్ట్గా ప్రింట్ చేసేద్దామండి. ప్రింట్ ఎన్పి డాట్ యాడ్. యాడ్లో మనకి ఏం కావాలి, SD1 MD1. ఓకే, సో ఇప్పుడు ఇది అవుతుందో లేదో చెక్ చేద్దాం అండి. అయిపోయిందండి. ఇది చూసారా ఎలా అయిపోయిందో చూద్దాం, ఒకసారి చెక్ చేద్దాము. సో ఫస్ట్ అరేలో ఉన్న ఫస్ట్ లిస్టు ఏదైతే ఉందో 1, సో 1 + 1 2 అయింది, 2 + 2 4 అయింది, 3 + 3 6, 4 + 4 అయింది 8. సో మల్టీ డైమెన్షన్ కదండి ఇది, ఫస్ట్ రోలో సరిపోయింది. సెకండ్ రోలో కూడా మళ్ళీ దీంతోనే దీన్ని యాడ్ అయిందండి, దీంతోనే ఇది యాడ్ అయింది. సో అందుకనే మనకి 2 మల్టీ డైమెన్షన్ అరే కూడా ఇక్కడ యాడ్ అయ్యి వచ్చిందండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అండి, నెక్స్ట్ ఇంకో ప్రింట్ రాద్దామండి. ఇక్కడే రాద్దాం ఇంకో ప్రింట్. యాడ్ బదులు సబ్ట్రాక్ట్ పెడదామండి. సబ్ట్రాక్ట్. సో సరే అండి, సబ్ట్రాక్ట్ చేస్తే ప్రతిదీ కూడా 0 వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ ప్రతి నెంబర్ కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయండి. సో ఇక్కడ ఒకటి మార్చి చూస్తాను నేను, మార్చి చూస్తే మనకు అర్థమైపోతుంది. సో సేమ్ నెంబర్లో ఉండటం వల్ల మనకి అన్ని 0s వచ్చినాయండి. ఇదే చూసారా. సో 7 మార్చానండి. సో 7 - 4 ఈ రెండు లిస్టుల్లోనూ మల్టీ డైమెన్షన్ అరేలో 2 లిస్టుల్లోనూ 7 - 4 3 వచ్చిందండి. సో 7 - 4 3 కాబట్టి ఇక్కడ 3 మనకి ప్రింట్ అయిందనమాట అండి. సో ఇలాగా సింగిల్ డైమెన్షన్ని మల్టీ డైమెన్షన్ని ఈ ఆపరేటర్స్లో కూడా ఎలిమెంట్ వైజ్గా జరుగుతుంది అనమాట అండి. సో అలాగే మల్టిప్లికేషను కూడా ట్రై చేసి చూద్దామండి. సో మల్టిప్లికేషను మల్టిప్లై, సరే మల్టిప్లై కూడా వర్కౌట్ అయిందండి. సేమ్ ఎలిమెంట్ వైజ్ అండి. ఈ 1 ఉందనుకోండి, ఈ 1 ఫస్ట్ ఈ 1 2 3 7 ఫస్ట్ దీంతో మల్టిప్లై అవుతుంది. అదే 1 2 3 7 సెకండ్ దాంతో మల్టిప్లై అవుతుంది. సో అంతేనండి, అలా మల్టిప్లై జరిగ్గా వచ్చిన రిజల్ట్ మనకి మల్టీ డైమెన్షన్లో అరే అవుతుంది. సో ఇందులో ఏదో ఒక మల్టీ డైమెన్షన్ ఉంటే మనం ఏదైతే డివైడ్ చేస్తామో అలా మల్టీ డైమెన్షన్ వచ్చేస్తుందండి. ఓకే రైట్. సో అలాగే మల్టిప్లై చూసాము, సేమ్. తర్వాత డివిజన్ కూడా చూద్దామండి. ఓకే అండి, డివైడ్. సో సేమ్ అదే జరిగింది చూసారా. ఇక్కడ కూడా ఎలిమెంట్ వైజ్ ఆపరేషన్ జరిగింది. ఈవెన్ పవర్ కూడా అలాగే జరుగుతుందండి. చూడండి, పవర్ కూడా అదే జరుగుతుంది. ఓకే చూసారా, అలా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక రకంగా టెస్ట్ చేద్దామండి. ఇప్పుడు ఫస్ట్ మనం సింగిల్ డైమెన్షన్ అరే ఇచ్చాము, తర్వాత మల్టీ డైమెన్షన్ అరే ఇచ్చాము. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని రివర్స్ చేద్దామండి మనం. ఓకే, దీన్ని ఫస్ట్ సింగిల్ డైమెన్షన్ కాకుండా మల్టీ డైమెన్షన్ అరే ఇద్దాము, తర్వాత సింగిల్ డైమెన్షన్ అరే ఇద్దాము. ఇప్పుడు యాడింగ్ కూడా ఇక్కడ కూడా రివర్స్ చేద్దామండి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాము. MD1 SD1. ఓకే, ఏం జరిగిందో చూడండి. ఇక్కడ కూడా మల్టీ డైమెన్షన్ వచ్చింది. సో 1 పవర్ తీసుకున్నామండి. పవర్ క్యాలిక్యులేట్ చేయాలి. సో 1 to the power of 1 కాబట్టి 1 వచ్చిందండి. సో 2 to the power of 2 4 వచ్చింది. 3 to the power of 3 27 వచ్చింది. సో 4 to the power of 7 అండి. సో 4 to the power of 7 కాబట్టి ఇంత పెద్ద నెంబర్ వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ అదే ఫంక్షన్ సెకండ్ లిస్ట్కి కూడా జరిగిందండి. సో ఇది సేమ్ సిగ్నల్ అనమాట. సో ఇలాగా మనం సింగిల్ డైమెన్షన్ని మల్టీ డైమెన్షన్తోనూ, మల్టీ డైమెన్షన్ని సింగిల్ డైమెన్షన్తోనూ, అది పవర్ అవని, మల్టిప్లై అవని, డివిజన్ అవని, ఏదైనా సరే ఒక ఎలిమెంట్ టు ఎలిమెంట్ వైజ్ మనం ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట అండి ఈ NumPy అరేలో. ఓకే అండి. సో అదండి, నాకు తెలిసింది చెప్పానండి. నాకు తెలియదు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.